మరో 11 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అందరిలోనూ ఒక ఉత్కంఠ. వన్స్ అగైన్ జగన్ కూటమి అధికారంలోకి వస్తుందా, ఏం జరగబోతోంది అని చెప్పి. ఈ లోపల కొన్ని సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు వాళ్ళ అంచనాల్ని, అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లా గురించి మాట్లాడదాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో ప్రధానంగా ఎవరెవరి మధ్య పోటీ ఉంది, వాళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రతికూలతలేంటి, అనుకూలతలేంటి, ఇంకా వాటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో సెఫాలజిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పాడేరు నియోజకవర్గం, గిడ్డి ఈశ్వరి చాలా ఫైట్ చేసి అలిగి చాలా సమావేశాలు పెట్టి మాకు టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తా అన్నట్టుగా ఒక సిగ్నల్ ఇచ్చిన తర్వాత లాస్ట్ మినిట్లో గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇచ్చారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చంపైన 23 మంది ఎమ్మెల్యేల్లో ఎమ్మెల్యే. విషయం ఏంటంటే 2014లో గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయిన 23 మందిలో 23 మంది ఓడిపోయారు అనుకుంటా 2019లో. అలా ఓడిపోయిన వారిలో గిడ్డి ఈశ్వర్ కూడా ఒకటి. ఆ గిడ్డి ఈశ్వర్ ఇప్పుడు పంతం పట్టి లాస్ట్ మినిట్లో టికెట్ దక్కించుకున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. విశ్వేశ్వరరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఏంటి, ఎలా ఉండొచ్చు? ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ ఒక మహిళకి ఇవ్వటం వ్యూహాత్మకంగా జరిగింది. ఈశ్వరి గారు గెలిచే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పాడేరులో బుగత 32% ఉన్నారు. తర్వాత బోయివాల్బికి 20%, కొండధర 16%, కొప్పులు ఎల్మ 11%, తూర్పు కప్పులు 3%. ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేదలికి ఇక్కడ టీడీపీకి కూటమి సపోర్ట్ పూర్తిగా ఉండటం వల్ల ఈశ్వరి గారు ఇక్కడ గెలవబోతారు. రైట్. మీ అంచనాతో తెలుగుదేశం పార్టీ మీ అంచనాతో పోల్ పల్స్ సర్వే అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని ఏకీభవించింది. బట్ ఆత్మసాక్షి చెప్తోంది వైసీపీ అక్కడ గెలవబోతోంది అని చెప్పి. విశ్వేశ్వరరాజు పాడేరు నియోజకవర్గం నుంచి గెలవబోతూ ఉన్నారనేది. ఇక ఇవన్నీ కూడా ఒక అంచనాలు మాత్రమే. వివిధ సర్వే సంస్థల రిపోర్ట్స్ని బేస్ చేసుకుని, సఫాలజిస్టులు చెప్పిన అభిప్రాయాలను బేస్ చేసుకుని చెప్తోన్న అనాలిసిస్ ప్రోగ్రామ్ ఇది, రిజల్ట్స్ అనాలిసిస్. ఇది 99 టీవీ సర్వే అయితే ఏమాత్రం కాదు, జస్ట్ గమనించండి. ఇది మొత్తానికి ఇంకా 11 రోజులు వెయిట్ చేయాల్సింది, జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది మాత్రం ఒక అంచనా మాత్రమే. వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకుని చేసిన రిజల్ట్స్ అనాలిసిస్ ఇది.